అందరికీ నమస్కారం. శ్రీ బసవేశ్వరుని చరిత్ర, శివతత్వ ప్రచారం అందులో భాగంగా బసవన్న యొక్క సోదరి నాగమ్మ, అక్క నాగమ్మ, నాగలాంబిక, ఆమె కూడా తల్లిదండ్రుల యొక్క ఛాందస కుల దురాచారాలకు విరక్తి చెంది తల్లిదండ్రులను వదిలి తమ్ముణ్ణి చేరుకుంది. ఆ తరువాత బిజ్జల మహారాజు చెన్న బసన్న యొక్క పేరు ప్రతిష్టలు దశ దిశలా వ్యాపించడం తెలుసుకొని అతనికి ఒక చక్కని పదవి ఇవ్వాలని నిశ్చయించాడు. ఒక మంత్రిగా నియమించుకున్నాడు. ఇక బసవేశ్వరుల వారి మేనమామ బలదేవుడు, ఆయనకు ఒక కుమార్తె, ఆమె పేరు గంగాంబిక. తన కూతురికి సరైన భర్త తన మేనలుడే అని నిశ్చయించుకొని తన మనసులో మాటను అల్లుడికి వివరించాడు. బసవన్న అంగీకారంతో బసవేశ్వరుల వారి గంగాంబికల వారి వివాహం వైభవంగా జరిగింది. అక్క వివాహం కూడా మేనమామే పెద్దగా నిలబడి తన చిన్న తమ్మునికి, అంటే శివదేవుడు అనేటువంటి వాడికి ఇచ్చి వివాహం చేయించాడు. కళ్యాణం వైభవంగా జరిగింది. ఆ తరువాత బిజ్జలరాజు పెంపుడు కుమార్తె నీలాంబిక, బిజ్జల మహారాజుకు రాచరికం కదా, వాళ్ళు ఎన్ని వివాహాలైనా చేసుకుంటారు. అందుకే బసవేశ్వరులను ఆహ్వానించి తన కూతురు, పెంపుడు కూతురు నీలాంబికను కూడా వివాహం చేసుకోమన్నాడు. అందరూ ఒప్పించారు. వారిరువురి వివాహము వైభవంగా జరిగిపోయింది. ఈ మధ్యలో అక్కనాగమ్మకు ఒక కొడుకు జన్మించడం, వాని పేరు చెన్న బసన్న అని నామకరణం చేయడం, బసన్న పువ్వు పుట్టగానే అతనిలో శివతత్వం, శివజ్ఞానం వెళ్లి విరుస్తుంది రోజు రోజుకు. మేనమామ బసవేశ్వరుల వారి అడుగుజాడలలో చకచకా వృద్ధి చెందుతున్నాడు. అంతలో నీలాంబిక వివాహం అయిపోయిన తరువాత మన యొక్క నాగలాంబిక, అంటే అక్క నాగమ్మ భర్త అనారోగ్యంతో మరణించాడు. ఇక అక్క తమ్ముడి పంచన చేరింది. ఇక్కడ ముగ్గురు స్త్రీలు, నాగలాంబిక, గంగాంబిక, నీలాంబిక, ఈ ముగ్గురు కూడా శివతత్వములో ఒకరికి మించిన వారొకరు, వారికి సాటి వారే. ఈ ముగ్గురు స్త్రీలు బసవేశ్వరుల వారు కలిసి శివతత్వాన్ని ప్రచారం చేయడంలో కృతకృత్యులయ్యారు. ప్రతి ఒక్కరూ వచనకారులే, ప్రతి ఒక్కరూ శివభక్తితో తరించినటువంటి జీవితాలను పొందిన వారే. వారు మనస వాచ కర్మని తమ జీవితాలను బసవన్న వెన్నంటి ఉండడానికి అంకితం చేసుకున్నారు. మరి మేనమామ మరణించడం, అంటే బలదేవుడు పెద్ద దెబ్బ తగిలింది బిజ్జల మహారాజుకు. మహామంత్రిగా ఉండేవాడు. అతని స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి? అతని ఇంటి వాడికే ఇస్తే బాగుంటుంది. కానీ అతనికి
పుత్ర సంతానం లేదు కాబట్టి విజయమహారాజు మన బసన్న బలదేవుడి మేనల్లుడు కాబట్టి మేనమామ పదవికి ఇతడి అర్హుడని వెంటనే రాజ్యసభ నిర్వహించి ఆ రాజ్యసభ సమయంలో మన యొక్క బసవేశ్వర వారికి మహామంత్రి పదవిని ఇచ్చి సత్కరించారు. ఈ విధంగా బసవేశ్వర వారు మహామంత్రిగా, రాజుకు తగ్గ మంత్రిగా శివతత్వాన్ని ఇంకా ప్రజల మధ్యలోకి తీసుకోవడానికి ఒక ప్రత్యేక బాధ్యతగా భావించి ఒకవైపు శివతత్వాన్ని ప్రచారం చేయడం, ఒకవైపు రాజ్య పరిపాలన భారం మొత్తం బసవేశ్వరుడి మీద పడింది. చక్కగా ఆయన ప్రణాళికాబద్ధంగా సభను నిర్వహింపదలచి ఒక గొప్ప భవనాన్ని నిర్మించాడు, ఒక పెద్ద మంటపం. దానికి అనుభవ మంటపం అని పేరు పెట్టారు. అంటే నేటి పార్లమెంటు భవన్లా. అక్కడ బసవేశ్వరులు మహామంత్రిగా, అల్లమ ప్రభువు శూన్య సింహాసనాధిపతిగా, అంటే రాష్ట్రపతిగా, పార్లమెంటులో నేడు రాష్ట్రపతి ఎలాగో అలాగా బిజ్జల మహారాజు ఆస్థానంలో అల్లమ ప్రభువు ఉభయ సభలకు రాష్ట్రపతిగా ఒక స్పీకర్లా ఆ అనుభవ మంటపాన్ని నిర్వహించడం, ప్రజా సమస్యలను చర్చించడం, పరిష్కరించడం, ఈ విధంగా చక్కని పరిపాలనా సంస్కరణలు ఒకవైపు, పాత మూఢ ఆచారాలను తొలగించడం ఒకవైపు, శివం సత్యం సుందరం, శివం శంకరం శుభకరం అనేటువంటి శివతత్వాన్ని, అద్వైతాన్ని, ముఖ్యంగా మనిషిలో కులాలు లేవు, మనుషులంతా ఒకే కులం, మానవ కులం, మనమంతా ఒకే మతం, ఒకే కులంలా వెళ్ళాలని ఆ శివతత్వాన్ని బోధిస్తూ అందరి చేత అన్ని కులాలు, అన్ని అంటరాని కులాలకు, నిమ్న జాతులకు, దళిత జాతులకు, వెనుకబడిన అనేక రకాల కులాలకు, గొల్ల, కురవ, బోయ, బలిజ, ఇలా అన్ని కులాల వారికి నిజలింగ ధారణ చేయించడంతో మన బసవేశ్వరుల కీర్తి విదేశాలకు కూడా ప్రాకింది. అంటే 12వ శతాబ్దంలోనే ఒక పార్లమెంట్ భవన్లో నేడు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎలా నిర్వహించబడుతుందో అలాంటి ప్రభుత్వాన్ని నిర్వహించడం, చక్కగా పరిపాలించడం, ప్రజల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడం, ఇలా మన బసవేశ్వరుల వారు విశ్వ భాండారిగా, విశ్వ జ్ఞాన భాండారిగా, ఆయన విశ్వజ్యోతిగా నభూతో నభవిష్యతి అనే విధంగా ముందుకు సాగుతూ వెళుతున్నారు. తరువాత విషయాలను సంపూర్ణంగా, విశదంగా, నిదానంగా ఎందుకు బసవేశ్వరుల వారు నేడు 12వ శతాబ్దంలో ఉన్న అతని యొక్క సంస్కరణల గురించి దేశ విదేశాలు, ప్రజాస్వామ్య దేశాలు అన్నీ కూడా ఆయన గొప్పతనం గురించినటువంటి విషయాలను సేకరించడం, పాల్కురికి సోమనాథుడు అతని గురించినటువంటి విషయ సేకరణ చేసి బసవ పురాణాన్ని రచించడం, ఆ తరువాత ఇది తెలుగులో మొదటిది బసవ పురాణం, ఆ తరువాత కన్నడలో రచింపబడింది. అంటే కన్నడలో భీమకవి,
బసవ పురాణాన్ని కన్నడ భాషలో రచించడం జరిగింది. ఈ 12వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు వీరశైవ మతం ఎలా వృద్ధి చెందింది, ఎలా అన్ని దిశలా వ్యాపించింది, భరత ఖండాన్ని దాటి ఖండాంతరంగా ఎలా వెళ్ళింది అనే విషయాలను తర్వాత వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. మరొక్కసారి అందరికీ నమస్కారం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అందున